హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక కథలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే సునీత ఉలిక్కిపడి లేచింది. ఒక నిమిషం పాటు తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు. ఒక్కసారి చుట్టూ చూసింది. టైం రాత్రి 11 అవుతుంది. తాను ఉంది చెల్లి వాళ్ళ ఇంటిలో. వాళ్ళ ఆయన ట్రైనింగ్ కోసం అమెరికా ఆఫీస్ వాళ్ళు పంపించారు. 6 నెలల వరకు ఆయన తిరిగి రాడు. అందాక చెల్లి వాళ్ళ ఇంటిలో ఉండమని వచ్చింది. సునీతకు ఆమె చెల్లి లతకు వయసులో 2 ఏళ్లు తేడా. చిన్నపాటి నుంచి వీళ్ళిద్దరూ బాగా స్నేహంగా ఉండేవాళ్ళు. అందుకే లత రమ్మనగానే మొహమాట పడకుండా బట్టలు సర్దుకొని వచ్చేసింది లత. వాళ్ళాయన రమేష్ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. వాళ్ళిద్దరూ చిలక గోరింకలాగా ఉంటారు. వాళ్ళ అన్యోన్యతను చూసి సునీతకు ముచ్చటేసేది. వద్దనుకున్నా వినకుండా లత తన పక్కలో పడుకునేది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా సునీతకు మెలకువ వచ్చింది. పక్కన ఉండవలసిన లత లేదు. బాత్రూంకి వెళ్ళి ఉంటుందనుకుంటూ సునీత మెల్లగా పక్క మీద నుంచి లేచి మంచం పక్కనే ఉన్న మంచినీళ్ళు అందుకొని త్రాగుతుండగా సన్నగా మూలుగుతున్న శబ్దాలు వినిపించాయి. అవి చెల్లి గదిలో నుంచి వినిపిస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఆ గదిలో ఏం చేస్తున్నారో తలుచుకునేసరికి ఒళ్ళంతా జిల్లుమన్నది సునీతకు. పెళ్ళి అయిన 3 ఏళ్ల నుంచి తన భర్తను వదిలి ఇన్నాళ్లు ఎప్పుడూ ఉండలేదు. పిల్లలు కూడా లేరామె. ఇద్దరూ రాత్రులు వృధా చేసేవాళ్లే కాదు. ఇప్పుడేమో పస్తులు ఉండాల్సి వస్తుంది. ప్రయత్నంగా ఆమె చేతిని అలా పెట్టుకొని ఆ పని చేస్తూ ఉంది. భర్తతో కోలాటమైన తర్వాత లత బాత్రూంకి వెళ్ళి అక్క గదిలోకి తొంగి చూసింది. సునీత అప్పటిదాకా ఆ పని చేసుకొని చేతులు అక్కడ పెట్టుకొని పడుకుంది. లత అక్కను పరిస్థితిని చూసేసరికి చాలా జాలేసేసింది. అక్క ఎంత ధూళిష్టో తనకు తెలుసు. పెళ్ళికి ముందే ఆమెకు 2-3 అనుభవాలు ఉన్నాయి. శీలం గురించి ఆమెకు పెద్దగా పట్టింపు లేదు. కానీ ఇప్పుడు అక్క దెబ్బ కోసం ఎంత మొహమాటం పడుతుందో అర్థమైంది. వెంటనే ఒక చిలిపి ఆలోచన రావడంతో భర్తను లాక్కొచ్చి అక్క దిగంబరంగా రూపాన్ని చూపించింది. రమేష్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. వదినగారి తొడలు వాటి మధ్యలో కనపడింది. ఏంటి అన్నట్టు చూశాడు. రమేష్ నరాలు జిల్లుమన్నాయి. లత మా అక్క చాలా అందంగా ఉంది కదండీ అని చెవిలో గుసగుసలాడుతుంటే అవునన్నట్టు తల ఊపాడు. వెంటనే సభ్యత గుర్తు వచ్చి తమ గదిలోకి తిరిగి వచ్చాడు. అతని వెనక లత మా అక్క బాధను చూశారుగా, కొద్దిగా దాని కోర్కెను తీర్చకూడదండీ అంది. మతుండే మాట్లాడుతున్నావా? మీ అక్క వింటుంటే బాధపడుతుంది అని రమేష్ అన్నాడు. లత నవ్వుతూ తన చేతిని లోపలికి పోనిచి మా అక్క సంగతి వదిలేయండి. మీకిష్టమైతే కదా. మా అక్క బోసి మెడను చూడగానే మీ జూనియర్ ఎలా కదులుతున్నాడో అంటూ తన చేతిని ఆడించింది. మీ అక్క సంగతి తర్వాత, ముందు నీ సంగతి చూడని అంటూ లతను మంచం మీదకు తోశాడు. లత కిలకిల నవ్వుతూ రమేష్ ని తన మీదకు లాక్కుంది. అలా వాళ్ళిద్దరూ పని కానిచ్చారు. మర్నాటి పొద్దున లత సునీతకు కాఫీ ఇస్తూ అక్కా, రాత్రి నీకు సరిగ్గా నిద్ర పట్టలేదనుకుంటా. నీ కళ్ళన్నీ ఎర్రగా అయ్యాయి అంది. అబ్బే అదేం లేదు. కొత్త ప్రదేశం కదా, అందుకే నిద్ర పట్టలేదనుకుంటా అంది సునీత. ఓహో, బావ లేడు అందుకే నిద్ర రావట్లేదు అనుకుంటా అనింది. ఛ అదేం కాదు. అంత కరువుగా ఏం లేను. ఇంకా బానే ఉన్నాను. రాత్రి నేను మా వారు నీ విరహం అంతా చూశాము. ఆ మాట వినగానే సునీత ఉలిక్కిపడింది. అంటే తన మరిది కూడా ఆ రకమైన చూశాడా అని ఆలోచన రాగానే సునీత ఒళ్ళు అంతా వేడెక్కిపోయింది. సిగ్గుతో ఎరుపెక్కిపోయింది. ఇంక నేను మరిదిగారికి ముఖం ఎలా చూపించను? ఇవాళే మా ఇంటికి వెళ్ళిపోతాను బాబూ అంది. దానికి లత చాల్లే బడాయి. ఎక్కడికి వెళ్తావు? మా వారేం అనుకోరు. పైగా ఆయన నీ అందం చూసి ముచ్చట పడేటట్లున్నాడు. ఏమోనే సిగ్గేస్తోంది. ఆయన ముందు ఇలా ఉండడం నాకు చాలా సిగ్గుగా ఉంది అని అంది. ఇంకా కావాలంటే నేను బుజ్జి బంగారాన్ని కూడా చూపించొచ్చు అంది లత. సునీత లత జడ పట్టుకొని గుంజి ఏం మాటలు
పెద్ద పోకిరిదానివి అయ్యావు. అసలే నేను సిగ్గుతో చచ్చిపోతున్నానంటే ఇంకా నీ అల్లరి దానికి తోడు లత. నిజమే అక్కా, నేనేం ఊరికే అంటలేదు. నువ్వు కావాలంటే మా ఆయన వాడుకో, నేనేమీ అనుకోను అని నేను ఒప్పిస్తాను. అసలు నీ రంగు పొంగు చూసి ఆయన చాలా ముగ్ధుడైపోయాడు. సునీత పక్కన నవ్వి చాలేవే ఊరుకో, ఎవరన్నా వింటే నవ్వుతారు. నువ్వే సవితివి తెచ్చుకున్నట్టుంది అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. చెల్లితో నవ్వుతూ కొట్టిపారేసింది. కానీ మనసు నిండా అవే ఆలోచనలు. రమేష్తో ఇదవ్వడానికి శరీరం తహతహలాడుతుంది. ఆ రోజంతా మర్రిని తప్పించుకొని తిరిగింది. పొరపాటున ఎదురుపడితే సిగ్గుతో తలదించుకుని వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అలా పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు వదిన గారి అందాలని చూశాడు మరిది. రాత్రికి కావాలనే లత మా ఆయనకు ఆగలేకపోతున్నాడు, ఆయనకి ఒకసారి కలిసేసి వస్తా అంటూ గదిలోకి దూరింది. ఇక సునీతకు నిద్ర పట్టట్లేదు. లతేమో అక్కకు వినపడకుండా పెద్దగా మూలుగుతూ హుషారుగా సందడి చేసింది. ఆ శబ్దాలన్నీ వింటున్న సునీత ఇక మనసు ఆపుకోలేక మెల్లిగా వాళ్ళ గదిలోని సమీపించి గుమ్మానికి వేసి ఉన్న కర్టెన్ కొద్దిగా పక్కకు తప్పి లోపల తొంగి చూసింది. అంతే, సునీత గొంతు తడి ఆరిపోయింది. లోపల రమేష్, లత ఆ పని చేసుకోవడం చూసి తనకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మరిదితో ఒక్కసారన్నా కలవాలని అనిపిస్తుంది. ఇక ఆగలేక తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇదంతా ఓరకంట గమనిస్తున్న లత తన పథకం ప్రకారం ఫలించింది. లోలోన నవ్వుకుంది. గదిలో మంచం మీద పడుకున్న సునీతకు కోరికలు పెరిగిపోతున్నాయి. మరుసటి రోజు ఆదివారం పొద్దున్నే ఎర్రబడ్డ తన అక్క కళ్ళను చూసి లత నవ్వుకుంది. అక్క లైన్లోకి వచ్చేసింది. ఈరోజు ఆయన ఇంట్లో ఉంటారు. వీళ్ళిద్దరినీ ఈ పూటే కలిపేయాలని అనుకుంటూ దానికి తగ్గ ప్లాన్ ఆలోచించుకుంటూ తన పనులు చేసుకుంటూ ఉంది. నిన్నటి మాదిరిగానే వాళ్ళిద్దరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు సిగ్గుపడుకోవడం గమనించి తాను ఉంటే వీళ్ళు ధైర్యం చేయలేరు. ఎలాగైనా సరే తాను బయటకు వెళ్తే వీళ్ళిద్దరూ అవుతారని అనుకుంది. సునీత బాత్రూంలోకి స్నానానికి వెళ్ళిన తర్వాత భర్త దగ్గరకు వెళ్ళి నేను లలిత వాళ్ళింటికి వెళ్తున్నాను. ఈ లోపల మీరు మాత్రం అక్క సంగతి చూడండి అంది. ఆడది నోరు తెరిచి అడగలేదు. మీరే చెయ్యాలి. నేను వచ్చేసరికి మీరు గుడ్ న్యూస్ తో ఉండాలి. నేను బయటికి వెళ్ళిపోయింది. లత వెళ్ళిన 5 నిమిషాలకు సునీత ఒంటిని టవల్ కట్టుకొని బాత్రూంలోంచి బయటకు వచ్చి తన గదిలోకి వెళ్ళబోయింది. అప్పటికే బయట తలుపులకు గొళ్ళెం పెట్టి వచ్చిన రమేష్ సునీతకు ఎదురుపడ్డాడు. సునీత తీసుకెళ్ళిన టవల్ చిన్నదవడంతో మొత్తము కనిపిస్తూ ఉంది. రమేష్ అంబగా చూపులతో అలాగే ఉండిపోయాడు. ఆమె దారికి అడ్డంగా నిల్చున్నాడు. టవల్ చిన్నదవడం మూలాన తన స్థానాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఆ తొందరలో ఆ చిన్న టవల్ కాస్త ఊడిపోయింది. సునీతకు ఏం జరుగుతుందో అర్థమయ్యేసరికి ఆమె అతని ముందు అలాగే నిల్చుంది. టవల్ అందుకోవడానికి సునీత ముందుకు వంగింది. అదే క్షణాన టవల్ కోసం ముందుకు వంగిన రమేష్ తల ఆమె తలకు ఢీకొంది. వెంటనే సునీత లేచి నిలబడి ఒకే చేతిని అలానే పట్టుకొని టవల్ తీసుకుంది. వెంటనే రమేష్ ఆమె భుజాన పట్టుకొని ఆపి ఏం నేను తుడుస్తాను అంటూ మెల్లగా తనని టవల్ తో తుడిచాడు. రమేష్ తుడుస్తూనే ఆమె అన్నీ పట్టుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత నీ ఇష్టం అని అనేసింది సునీత. సునీత ఆ మాట అనగానే ఇక రెచ్చిపోయిన రమేష్ ఇక ఆట ఆడేశాడు. తనని దున్నేశాడు. పావుగంట గడిచిపోయింది. వీళ్ళిద్దరి శరీరాలు చెమటతో తడిసిపోయాయి. సునీతకు అత్యంత ఆశ వచ్చేసి పిచ్చిగా పరవళించడం మొదలుపెట్టింది. అలా తన చెల్లి వచ్చే వరకు 2-3 సార్లు అయిపోయాయి. ఇది ఫ్రెండ్స్ ఈ కథ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.